ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు, మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ ప్రదీప్ జోషి గారు. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే. గురుగారు, అక్షయ తృతీయ అనగానే అందరికీ గుర్తొచ్చేది మంచిగా బంగారం. ఆ రోజు బంగారం కొనుక్కోవాలి, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీ పూజను కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే అక్షయ తృతీయ యొక్క వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా. శ్రీమాత్రే. లక్ష్మీదేవి యొక్క గొప్పతనం ఏంటో మనం ఎవ్వరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లాడి దగ్గర నుంచి అందరికీ తెలుసు. లక్ష్మీదేవి అంటే ఏంటి అంటే డబ్బులు. అందరికీ తెలిసింది లక్ష్మీదేవి అంటే సినామిన్ ఫర్ ద మనీ. మనీ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటే మనీ. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ సంవత్సరానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈ సంవత్సరం ఒక గొప్ప ముహూర్తం వచ్చింది. ఏమిటంటే, ఈ సంవత్సరం అక్షయ తృతీయ శుక్రవారం వచ్చింది. అది కాకుండా గురుగ్రహము అక్షయ తృతీయ ఎప్పుడు మారుతున్నాడు అంటే, సంధికాలంలో అక్షయ తృతీయ ఎప్పుడు గురుగ్రహం మారుతున్నాడు. గురువు మారే సమయంలో అందరి జీవితాలు మారిపోతాయి. మే 1వ తారీఖు గురువు మారుతున్నాడు. మే 10 వరకు సంధికాలము. మే 10 తర్వాత గురుగ్రహ ప్రభావం చూపించడం జరుగుతుంది. ఎవరెవరికేనంటే, మేషరాశి వారికి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, ఈ 5 రాశుల వారికి మే 10వ తారీఖు తర్వాత రాజయోగం వస్తుంది. జాతకం బాగాలేదు, గురుగ్రహం మారాడు, ఏం ప్రయోజనం? ఏం రాదు. అందుకే వీళ్ళు మహాలక్ష్మి యాగం తప్పకుండా చేసుకోవాలి. వీళ్ళకి రాజయోగ సిద్ధి కలుగుతుంది. 5గురికి రాజయోగం వెళ్ళిపోతుంది. ఎవరికి? మీనరాశి వారికి, మిథున రాశి వారికి, సింహరాశి వారికి, తర్వాత ధనుసు రాశి వారికి, తర్వాత తులారాశి వారికి. ఈ 5 రాశుల వారికి రాజయోగం వెళ్ళిపోతుంది. అంటే అరిష్టాలు రాబోతున్నాయి. కానీ ఇప్పటి వరకు రాజయోగం ఉంది కదా, మరి ఇప్పటి వరకు సిరి సంపదలు చేసుకొని ఉన్నారు కదా, ఆ అరిష్టాల వల్ల ఈ సిరి సంపదలు తగ్గొద్దు అని అంటే వీళ్ళు తప్పకుండా శ్రీ మహాలక్ష్మి యాగం అక్షయ తృతీయలో చేసుకోవాలి. ఇక న్యూట్రల్గా ఉండేటువంటి రాశులు 2. ఒకటి కుంభరాశి, రెండవది వృషభ రాశి. వీళ్ళు ఏం చేసుకున్నా ప్రయోజనం లేదు. సో వీళ్ళు సేవ తప్పకుండా చేయాలి. యాగం చేసుకుంటే గుడ్డిలో మెల్లి అన్నట్టుగా ఏదో నడిచిపోతుంది. ఆ తర్వాత సంవత్సరానికి బాగుంటుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజున మేము అమ్మవారికి సహస్ర కుంభాభిషేకం చేస్తున్నాం. అంటే 1000 కలశాలలో నీళ్లు నింపి ఆ వరుణ మండల పూజ చేసి సహస్ర కలశ మండలావర్తి అయినటువంటి శ్రీచక్రాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ శ్రీచక్రంలో అమ్మవారి యొక్క శక్తిని ఆవాహనం చేస్తాం. అలా ఆవాహనం చేసినటువంటి ఆ శక్తి జలముతో అమ్మవారికి అభిషేకం చేస్తాం. ఆ తర్వాత మీరు కావాలంటే ఎవరైనా రండి, మీ కెమెరాలో కూడా బంధించుకోండి. ఆ సమయంలో ముందు రోజు అంటే అక్షయ తృతీయ రోజున ఉదయం 9 గంటలకి అమ్మవారిని ఫోటో తీసుకోండి. అక్షయ తృతీయ రోజున అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారి ఫోటో తీసుకోండి. ఇలా 1000 రెట్ల కాంతి కళ అద్భుతంగా కనిపిస్తుంది అమ్మవారి ముఖంలో. కాబట్టి అంత అద్భుతమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి రోజు అక్షయ తృతీయ. కాబట్టి ఆ అక్షయ తృతీయ రోజు అమ్మవారికి అభిషేకం చేసిన కలశము మీ ఇంటికి తెప్పించుకొని మీ సంకల్పం చేసుకోవాలి. ఇప్పుడు చాలా మందికి చాలా సంకల్పాలు ఉంటాయి. కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది, కొంతమంది పిల్లలకి మంచి ఉద్యోగం రావాలి, వ్యాపారం చేయాలి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన సంకల్పం ఉంటుంది. మంచి సంతానం కలగాలి. ఏ సంకల్పం చేయాలన్నా ఇంట్లో కలశం పెట్టాలి. ఆ కలశం ఎక్కడి నుంచి రావాలి అని అంటే వరప్రసాదంగా అమ్మవారి దగ్గర నుంచి రావాలి. అంగట్లో వెళ్ళి కొనుక్కుంటే అది కలశం, అది వరప్రసాదంగా రాదు, కేవలం ఒక ధాతువులాగా వస్తుందంటే. అదే అమ్మవారికి అభిషేకం చేసిన కలశం మీ ఇంటికి వస్తే అది వరప్రసాదంగా ఆ కలశం మీకు అక్కడ ఉంటుంది. అంటే అమ్మవారి యొక్క చేతి నుంచి మీకు ఇచ్చినట్టుగా ఉంటుంది. అలా అమ్మ చేతి నుంచి ఇచ్చిన కలశం మీ ఇంట్లో పెట్టుకొని సంకల్పం చేసుకొని ఆ కలశ పూజ చేయండి. ఇప్పుడు వరమహాలక్ష్మి వ్రతం చేస్తాం, అప్పుడు అందరం ఏం చేస్తాం? కలశానికి చక్కగా అమ్మవారి మూం పెట్టి చీర కట్టి పూజ చేస్తాం. అది ఏ కలశము అంటే ఇదే కలశానికి చేయాలి. మళ్ళీ ధనత్రయోదశి వస్తుంది, నవరాత్రులు కలశం పెట్టాలి సంకల్పానికి. ఇంట్లో ఏ పూజ చేసినా పెట్టవలసింది సంకల్ప కలశం పెట్టాలి. ఆ కలశము అక్షయ తృతీయ రోజున అమ్మవారి దగ్గర నుంచి తీసుకుంటే అది మీకు అక్షయం అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున మనం ఏ పని చేయాలి అనంటే, ఏ పని వల్ల మనకి జన్మాంతరములుగా ఐశ్వర్య సిద్ధి కలుగుతుందో ఆ పని చేయాలి. జన్మాంతరాలుగా వచ్చేది ఏంటి? కేవలం పుణ్యఫలం మాత్రమే.
కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున జపము, తపస్సు, పూజ, అర్చన, హోమము, దానము ఇవి మాత్రమే చేయాలి. వేరే ఏ పని చేయకూడదు. అక్షయ తృతీయ ఈజ్ హాలిడే, వాస్తవంగా హాలిడే. మీరు నిజంగా చెప్తున్నాను, అక్షయ తృతీయ రోజు హాలిడే పెట్టుకొని ఈ పన్ను చేయండి. అక్షయ తృతీయ రోజు ఏ పనులు చేయకూడదు. ముఖ్యంగా సేవక వృత్తి చేయకూడదు. సేవ, మీకు ఇష్టం లేని పని సేవకాలు చేయకండి. ఇప్పుడు చాలా మంది లేబర్లు ఏదో పని చేస్తారు. అక్షయ తృతీయ రోజు ఆ పని మానేయండి. ఆ రోజు మీరు చేసే సేవ దేవాలయానికి సేవ చేయండి, అమ్మవారికి సేవ చేయండి. ఎక్కడైనా గుడికి వెళ్ళండి, ఆ గుడి మొత్తం క్లీన్ చేయండి, సేవ చేయండి. ఆ యోగం మీకు, అమ్మవారి యొక్క సేవ చేసే యోగం మీకు వస్తుంది. తర్వాత రెండోది, అక్షయ తృతీయ రోజు అప్పు చేయకూడదు, అప్పు ఇవ్వకూడదు. అక్షయ తృతీయ రోజు ఎవరికి ఏది అప్పుగా ఇవ్వకూడదు, ఎవరికి ఏది కూడా అప్పుగా తీసుకోకూడదు. అక్షయ తృతీయ రోజు సద్బ్రాహ్మణులకు, శ్రేష్టమైనటువంటి వారికి దానము చేయాలి. అంటే హుండీలో డబ్బులు వేయకూడదు. నేను చెప్పేది, హుండీలో డబ్బులు వేస్తే ఇంకంత వేస్ట్. ప్రభుత్వ కబ్జాలో హుండీలో డబ్బులు వేస్తే ఏం లేదు, ఇంకా పాపం వస్తే తప్ప పుణ్యం రాదు. ఎందుకోసమంటే వాళ్ళు దాంతో ఇంకా దుర్మార్గంగా పనిచేస్తున్నారు. అది దేవుడికి ఇచ్చినట్టు కాదు. సో ఎవరైతే ధర్మాన్ని నిలబెడుతున్నారో, ఎవరైతే గోవులని సంరక్షిస్తున్నారో వాళ్ళకి వెళ్ళి దానం చేయండి. ఇప్పుడు గోదానం, ఎక్కడైనా సరే గోశాలలు ఉంటాయి, ఆ రోజు వెళ్ళి గోవులకు ఏదైనా దానం చేసిరండి, గోవులకు ఏదైనా ఇచ్చిరండి. సో ఈ రోజు ఏదైతే మీరు దానం చేస్తారో అది అక్షయం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అక్షయ తృతీయ రోజు చేయవలసింది దానం. మరి బంగారం ఎందుకు కొనుక్కుంటున్నారంటే వాళ్ళకి ఒక పిచ్చి ఏంటంటే కనుక, బంగారం మనం అక్షయ తృతీయ రోజు కొనుక్కుంటే అది కూడా మనకు అక్షయం అవుతుంది, సో బంగారం ఇంకా పెరుగుతుంది తప్ప తరగదు అనుకుంటారు. సరే, అది ఒక విధంగా మంచిదే. ఎందుకోసమంటే కలియుగ ధర్మం ఏంటంటే బంగారము ధర ఎప్పటికీ పెరుగుతానే ఉంటుంది తప్ప ఎప్పటికీ తగ్గదు. యుగ ధర్మమే అది. సో బంగారం ఇప్పుడు నేను పుట్టి ఎరిగి నాకు ఊహ తెలిసినప్పుడు బంగారం 4,600 రూపాయలకి 10 గ్రాములు నాకు ఊహ తెలిసినప్పుడు. ఇప్పుడు 24 క్యారెట్స్ 73,000. ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గేదైతే లేదు. ఏదో కొంచెం గ్రాఫ్ పడిపోతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో బంగారం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 15% కన్నా గ్రాఫ్ ఎప్పుడు కూడా పడిపోలే, ఇప్పుడు కూడా పడదు. కాబట్టి బంగారం ఎప్పటికీ కొనుక్కున్నా అది నిలిచే ఉంటుంది తప్ప నష్టం అయితే లేదు. మీ పిల్లల కోసం, అంటే ఇప్పుడు మీ చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి పెళ్లి కోసం కావాలంటే ఇప్పుడే బంగారం కొనిపెట్టుకోండి. ఎందుకోసం అంటే మీ పిల్లలకి 25 ఏళ్ళు వచ్చేసరికి ఆ బంగారం ధర అప్పటికి 1,50,000 అవుతుంది. ఆ బంగారం ఎప్పటికీ తగ్గదు. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఎందుకోసం అంటే అక్షయ తృతీయ అంటే చాలా మంది బంగారం కొనుక్కోవాలనుకుంటారు. ఇప్పుడు బంగారం కొనుక్కోండి. ఎందుకోసం అంటే రేపు యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధం జరిగినప్పుడు చాలా ధన నష్టం జరుగుతుంది. సో దేశాలకు మధ్యన ఫినాన్షియల్ డీల్స్ జరుగుతాయి. దేశాలకు మధ్య ఫినాన్షియల్ డీల్స్ ఏ విధంగా జరుగుతాయంటే కేవలం బంగారం, గోల్డ్ రిజర్వ్ వల్లనే జరుగుతాయి. సో గోల్డ్ రిజర్వ్స్ ఎక్స్చేంజ్ అవుతాయి కాబట్టి గోల్డ్ ధర భయంకరంగా పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇది 73,000, ఇంకా తక్కువ. ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి 90,000 కూడా వస్తుంది యుద్ధాలు అయితే. సో ఇప్పుడు బంగారం కొనుక్కునే టైమే. గ్రాఫ్ ఎప్పుడు పడిపోతుందో రెడీగా వెయిట్ చేయండి. అంటే 69,000కి ఎప్పుడైనా వస్తుంది బంగారం, గ్రాఫ్ పడుతుంది. 69,000 వచ్చినప్పుడు టక్కని కొనేసుకోండి. అది అలర్ట్స్ ఉంటాయి మీకు, అప్ స్టాక్స్లోనో దేంట్లోనో అలర్ట్స్ ఉంటాయి. మీరు అలర్ట్స్ చేసి పెట్టుకోండి స్టాక్ మార్కెట్ది. దాంట్లో ఇట్లా పడగానే అట్లా కొనేసుకోండి. గురుగారు, అక్షయ తృతీయ యొక్క వైశిష్టం ఏంటి? ఈ అక్షయ తృతీయ రోజున ఎటువంటి పనులు చేస్తే అమ్మ అనుగ్రహం అనేది మనకి లభిస్తుంది అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.